గుడ్ మార్నింగ్. ఈ పొద్దు అదే నేను కేరళకు వచ్చేసాను కదా, రెడీ అంతా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ పోతున్నాం చూసేదానికి. నేనే కొన్ని ప్లేస్లు చూసి మీ ఫ్రెండ్స్ 2 ప్లేసులు చూసి ఈ పొద్దు రెడీ అయిపోయినాము. చూడండి, నాకు నువ్వే చెప్పు. కాపీ తాగుతూ ఉండారు ఫ్రెండ్స్. చూడండి నేచర్ ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేచరు. చూస్తా ఎంత బాగుంది నేచరు. కేరళలో వచ్చి స్టే కావాలా ఫ్రెండ్స్, సూపర్ నేచర్. రండి చూపిస్తాను ఏమేమి చేసిందా. మా మేడము సామాన్లు తులుతా ఉంది. ఆంటీకి చూడండి ఫ్రెండ్స్ ఎంత మ్యాగీ మిచ్చమైపోయిందే, జాస్తి మ్యాగీ మిచ్చమైపోయింది. దానికి బాక్స్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా నాకు చికెన్ అంటే ఇష్టం తింటాము. దానికి చూపించండి. ఇది వద్దు ఫ్రెండ్స్, మాకు పరేస్తామా. ఫుడ్ చాలా వేసేసినాం ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫుడ్ వేసేసినాం. ఎవరికైనా ఇచ్చేసింటే కూడా బాగుండు ఫ్రెండ్స్. ఇది బాల్కనీ అంటే ఇక్కడ ఫుల్ వాళ్ళదే తోట ఇది. చూడండి చూడండి ఎంత బాగుంది. రియలీ ఇంత బాగుంది కదా చూసేకి. నిజంగా బాగుంటుంది ఇట్లా కేరళలో ఎక్కడైనా వచ్చి హోమ్లో స్టే అయ్యి ఉండేది. చాలా బాగుంటుంది. ఎవడైనా మీకు బిరువున్నోడు వాళ్ళ దగ్గరకు రాండా, నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. ఇప్పుడు ఈ హోమ్ని చెక్అవుట్ చేసుకొని పోతున్నాము, వేరే దగ్గరికి పోతాము. అంటే అది చూస్తాము ఎట్లుంటుందో అనేసి, ఆ ఇల్లు ఎట్లుంటుంది అనేసి. ఇప్పుడు లగేజ్లు కొన్ని ఉండే అట్లా మోసుకొని పోతా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరు రాలేదు ఫ్రెండ్స్ లగేజ్లు మోసాకే. అంతా యూత్లు నిలుచుకొని ఉండారు. అంటే చూడండి ఫ్రెండ్స్, అందరూ ఆడే ఉండారు ఫ్రెండ్స్, ఎవరు రాలేదు. దానికి నేను ఎత్తుకొని పోతా ఉన్నాను ఫ్రెండ్స్. ఎత్తుకపోయి ఇస్తా ఉన్నాను. నాకు ఏడుపు వస్తుందిరా. ఓగన్నా నంది పెట్టాలి. ಯಾರು ಹೌದಾ? ನಾನೇನು ನಾನು ಕೇರಳ ಫ್ರೆಂಡ್ಸ್. ಇದು నంది పెట్టాల అంతే ఫ్రెండ్స్. అంతా ఎత్తుకుంటుమి. ఇప్పుడు పోతా ఉన్నాం ఫ్రెండ్స్ వేరే దగ్గరికి. వేరే ప్లేస్లు చూసేసి అని వేరే రూమ్స్ తీసుకునేది ఈ పొద్దు. ఆమెకి రేపు ఊరికి పోయేది. మీకు చూపించాల కదా, మీకు ఎంత కష్టపడుతూ ఉన్నాను. ఒక లైక్ చేసేక వెళ్దా, ఒక సబ్స్క్రైబ్ చేసేక వెళ్దా, ఒక ఫాలో చేసేక వెళ్దా చెప్పండి. ఎంత కష్టపడి వీడియోలు తీస్తా ఉన్నాను మీకోసమై. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. లొకేషన్ బాగుండే కదా, దానికి ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. మేము ఆసక్తి అదంతా ఫొటోస్ తీసుకునేదాము. అప్పుడు చూడండి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, మేము తీసుకుంటాం. ఇప్పుడు లొకేషన్ బాగుంది అనేసి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ప్లేస్ పోదాము ఫొటోస్ తీసుకునేకి. మనం పోయేదే ఫొటోస్ తీసుకునే కానీ ఫ్రెండ్స్ టూర్లకి. ఇది నాది కాదు ఫ్రెండ్స్, ప్రశాంత్ది. నేను తీసేసుకున్నాను మేకప్. యూస్ చేసుకున్నా ఇట్లా అంతా. నేను ఫ్రీగా వచ్చింది ఇది కూడదు దానికే. అంటే చూడండి వాళ్ళు ఎంత పూజ. ఏం నీకు బ్యూటిఫుల్ ఫేస్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. హ్యాండ్సమ్, ఓ మై గాడ్. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్సమ్ బయస్తున్నారు. అదే ಹೋಗಿ దైవభక్తి ఉందంటే మంచోడే. తినేదే లేదా అమ్మ లక్ష్మి, తినేదే లేదు భోజనము. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ಜಾನಿ ಮೇಡನ ಪ್ರೀತಿ ಮೇಡಕಂ ಅದೇ ಮೂವಿ ತಾನೆ ಇದು. ನೋಡು ಅಪ್ಪ ಮಗ ಕೊನ್ಕೊಂಡು ಇವಾಗ ಇಷ್ಟ. ನಿನ್ನ ಫೋನ್ ಎಲ್ಲಾನು ಇಲ್ಲ ಇತ್ತು.
ఫైనల్ గా పాటలంతా వినుకొని అట్లే నేచర్ని చూసుకొని ఒక ట్రెక్కింగ్ జగకు వచ్చేసి ఫ్రెండ్స్. ఇది ఎడకల్ కేవ్స్కి పోతామని చెప్పేసి పొద్దు వచ్చింది మేము. ఇక్కడ ట్రెక్కింగ్ 2 hours బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ చేసేది. దానికే ఇప్పుడు ఆడికే పోతా ఉన్నింది మేము. పోయి బాగుండే ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చూస్తాండే ఎట్లుంటుంది అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎత్తైన ప్రదేశం పోయినాడు, ఇట్లా కొండలెక్కల కష్టమన్నాడు, బ్యాక్ సైడ్ తిరుక్కొని ఎక్కండా ఇట్లా ఎనికి ఎక్కండా బొలే సలీస్గా పోతుంది. నిజంగా ఒకైతే ట్రై చేసింది నేను. బొలే సలీస్గా ఎక్కొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం దిగేది ఎట్లా దిగుతామో అట్లా ఎనికి ఎక్కుపోతే బొలే సలీస్గా పోవచ్చు. ఒకైతే ట్రై చేయండి మీరు, నిజంగా యూజ్ అవుతుంది ఇది. జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? చూడండి ఫ్రెండ్స్ అదే కౌంటరు. చూడండి ಈ ಬಾಟಲ್ ಪೈ ಇದಾಕಿದ್ದಾರೆ 20 ರೂಪಾಯಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಇದು ಮತ್ತೆ ತಗೊಬಂದು ಇವ್ರು ಕೊಟ್ರೆ ರಿಟರ್ನ್ ಕೊಡ್ತಾರೆ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅಲ್ಲೆಲ್ಲ ಬಿಸಾಕ್ತಾರೆ, ನಮ್ ದುಡ್ಡು ಹೋಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಷ್ಟೇ. ನೋಡಿ ಇವಾಗ ಇದನ್ನ ಹತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಮೇಲೆವರೆಗೂ. ಬನ್ನಿ ತೋರಿಸ್ತೀನಿ. ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಫ್ರೆಶ್ ಬೇಬಿ ಅವರು ಸೇಮ್ ಹಂಗೆ ಇದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ లోపల పోతున్నాము. దీని లోపల పోవాల సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ పెడతాం చూసుకోండి. చూడండి ఎంత బాగుంది. చూడండి ఇవి కొండకి ఎక్కేస్తా ఉండేది మేము. చూడండి సరే సూపర్గా ఉంది ప్లేస్ మాత్రానికి. ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ವಾ. జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. చూడండి గుహ లోపుందాము. చూడండి వస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ దీని లోపల ఎక్కలేదు. రండా చేస్తాం ట్రెక్కింగ్. దీని లోపల ఎక్కల ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నీళ్ళు పోతుంది. చూడండి అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నట్లు ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. అయితే నేను కూడా ఈ వాటర్ బాటిల్ పెట్టుకొని. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే నేను ఇంట్లో ఉంటే బాగుండు. ఇదంతా నాకు అవసరం అనిపిస్తుంది. ఏం చేసేది వచ్చేసినాను. దానికే తీసుకో కష్టపడి ఎక్కుతాం ఫ్రెండ్స్. ఎట్లెట్లా ప్లేస్ కి దాని కూడా వచ్చింది. దానికి ఈ బాల్ ఇస్తుందని కష్టం కూడా ఎక్కుతాను ఫ్రెండ్స్. అయితేనే లేదు. చూడండి ఎంత ఎట్లా ఉంది. ఓకే దీన్ని ఎక్కాలంటే నెక్కుకుండా ఎక్కాల. ఐ కాంట్ రియల్లీ. ನಿಜ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. చూడండి ఫ్రెండ్స్ కష్టం పడి వచ్చిన దానికి ఫైనల్ గా మేము రీచ్ అయిపోతుంది. అంటే ఇంకా పైన పోవచ్చు బట్ నా సెట్లో అయ్యలే ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. వ్యూ పాయింట్ అమేజింగ్ నైస్ నా. వెయిట్ నేను పోతాం బయట. రంజిత్ బాబు తీసిండాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ని చూసేదానికి కష్టం పొడి ఎక్కింది మేము. 2 hours ఎక్కుతుంది ట్రెక్కింగ్ చేస్తుంది. ఆమెకి ఇంకొంచెం దూరం ఉండే కేవ్ లోపలికి పోయేకి. అది పోయిస్తామని చెప్పేసి ఫైనల్ గా ఆడికి పోయి వచ్చేసి ఫ్రెండ్స్. ఎంత దూరం ఉంది అదే పోయిస్తాం ఇడే అని చెప్పేసి ఫైనల్ గా కేవ్ కూడా పోయిస్తామి. అక్కడ బాగుండే. ఆ కేవ్ చూసేదానికి అంత కష్టం పొడి ఎక్కింది మేము. చేసలేదు ಯಾರು ಬಿಟ್ಟಿದ್ದು ಸೌಂಡ್ ಏನು ಬಂದಿದ್ದು? ಬನ್ನಿ ಗ್ರೂಪ್ ಫೋಟೋ.
కొండపైన ఫ్రెండ్స్ అయితే ఎనిపోతే పడిపోతాను ఫ్రెండ్స్ దానికి పోయాను అయితే వీడు మనిషి పశువా ఇది బేకిద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇది గుహ లోపల మేము ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. బ్యాక్ కెమెరా పెట్టి లిటరలీ అమేజింగ్ ప్లేస్, అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుంది కదా, లిటరలీ నైస్. చూడండి ఇక్కడ ఏదో తర్వాత తెలిసింది ఎండ వస్తుంది. చూస్తారు కదా ఎంత బాగుంది అనేసి. సూపర్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది గుహ. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కి ఇంటికి పోతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు పోయేది అంతే నడుచుకొని పైకి ఎక్కుతా ఉంటాను. చూడండి వాళ్ళైతే రాలేదు, నేనైతే బిర్బిన్న వీడియో తీసుకుంటూ పోతూ ఉంటాను. ఏంటంటే వాళ్ళు ఫోటోషూట్ చేస్తే నాకే వీడియో పిచ్చి, రా పైకి నాకే వీడియో పిచ్చి, వాళ్ళకి ఫోటో పిచ్చి. దానికి నా వీడియో నేను ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశాన్ని. ఫ్రెండ్స్ తీసుకుంటా వాళ్ళు ఫొటోస్ వాళ్ళు తీసుకుంటారు. నేనైతే ఫోటోకి వీడియో తీసుకొని వెళ్ళిపోతా అట్లే లాక్ తీసుకొని. వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఫ్రెండ్స్. ఏడన్నా ఒక్కటే ఒక ప్లేస్ బాగుండే సిక్స్ చాలు అక్కడే ఇష్టపడిపోతారు. వాళ్ళు కూడా వస్తే నేను వీడియో తీసినట్లే అలా నేను వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు ఎట్లుంది అనేసి. చూడండి దిస్ ఇస్ వెరీ నైస్ బట్ నైట్ టైంలో వస్తే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వస్తూ ఉండారు, అంతా పాపం కష్టపడి ఎక్కుతూ ఉండారు ఈ వ్యూ పాయింట్ కోసము. ఎంత కష్టపడతారు చూసా. అంటే మన ఇండియాలో ఇంకా ఎంతమంది ఇట్లా ట్రెక్కింగ్ లవర్స్ ఉండారని అర్థమైన చాలా జనాలు ట్రెక్కింగ్ లవర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు అంతే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎత్తే వాళ్ళు ఎక్కుతా ఉండరు, దిగే వాళ్ళు దిగుతా ఉండరు. అయితే ఎక్కేతాడు భలే కష్టము, దిగేతాడు అయితే చాలా ఈజీ. అయితే ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా దిగాల దిగేటప్పుడు. సూపర్ ప్లేస్ ఫ్రెండ్స్ ఎక్కి చూడండి, ఇట్స్ వెరీ నైస్. బయట వాళ్ళు దిగిసి మనం ఇట్లే ఉంటే ఇంక ఇక్కడే ఉండిపోతాం, వెళ్ళిపోతాం. రండి బిర్బిన్నా పోదాం, బిర్నా బిర్నా బిర్నా. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా ఫ్రెండ్స్. ఇది జలగేమో ఎక్కిసి కొరికిండేది చూడండి, ఈ కాళ్ళ కొరికేసింది, అతను తెలియనే లేదు. చూడండి ఇట్లా అక్కడైనా పోయినాడు కేర్ఫుల్, లేకపోతే చూడు ఇట్లా కొరికేసిస్తుంది ఫ్రెండ్స్. కొరికితే మీ బ్లడ్ పోయేది, దానికి కేర్ఫుల్. నిజంగా మనకి మన బ్లడ్ ఇంపార్టెంట్, దానికి కేర్ఫుల్ గా పోండా, కేర్ఫుల్ గా రండా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కేర్ఫుల్ అయినా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసి ఫ్రెండ్స్. మనకి అక్కడ మామిడికాయలు ఎట్లా సిక్తాయో ఇక్కడ పనసకాయలు ఎట్లా సిక్తాయి చూడండి. పనసకాయలు ఇక్కడ మనలో ఆడంటే ఆడు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత పోయినకి ఎక్కినాయి పనసకాయలు మనలు. చూడండి ఇప్పుడు ఈ పనసకాయలు మనం పిక్కపోతే కూడా ఎవరు అడిగేది. కేరళలో ఇది ఒక అడ్వాంటేజ్, ఆడంటే ఆడు సిక్తాయి ఫ్రెండ్స్. ఇవి మనకి అక్కడ సిక్కేలేదు అని మనం ఏడుస్తాము. అయితే ఇటు చూడండి పనసకాయలు ఎట్లుండాయి, మాన్పుండు ఉండాయి. ఇట్లుంటుంది కేరళలో. మనకు మనం మామిడికాయలు ఎట్లా పిక్కపోతే ఎవరు అడిగేలే, అట్లా ఇక్కడ పనసకాయలు పిక్కపోతే ఓగురు కూడా అడిగేలే ఫ్రెండ్స్. కావాలంటే మీరు వచ్చి పిక్కపోండా, ఎవరు మాట్లాడేలే. వాడు మళ్ళీ వచ్చారా? హాయ్ హాయ్
ట్రెక్కింగ్ లేదు ఇంకా ఆడేది ఇంకా ఆడేదే చూదే చూసి చాలా ಇಳಿತಾ ಇದೀವಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಅದಾಗಲ್ಲ ಬಾ చూడండి ఫ్రెండ్స్ ఇదే TX డేట్లో చూసేదానికి మాత్రం సూపర్ ప్లేస్ నిజంగా. అయితే ఇక్కడ అదేమో పురుగులు జలగలు ఉంటాయి కదా అవి ఎక్కిస్తాయి, ఇవి కేర్ఫుల్గా పోవాలా. ఏమైనా రవన్ చామరెండర్ అంటే వేస్తాయి అంతే. మాకైతే కొండకి దిగుతుంది అయితే యారు చూస్తున్న పులుగులే కనిపిస్తూ ఉండే అట్లుండే ఫ్రెండ్స్. నా కూతురు కూడా ఎక్కిసిండే, నా కూతురుని కొరికే, నన్ను కొరికే, ఆమెకి ఇంకొక ఆయనని కొరికే, ఇట్లా చాలా జనాలను కొరికేసింది ఫ్రెండ్స్ ఆ పులుగులు. చూడండి ఎంత బాగుంది నేచర్. వీటిని చూసేకి భలే బాగుంటుంది, ఫోటో షూట్స్ వేసుకునేకి భలే బాగుంటుంది. యారు చూస్తేను గ్రీను నిజంగా సూపర్గా ఉండే ఫ్రెండ్స్ ప్లేస్ మాత్రం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెక్కింగ్ అంతా అయ్యా. ఇప్పుడు ఈ ప్లేస్ ఇచ్చేసి ఇంకొక ప్లేస్ పోతా ఉన్నాము. ఆ ప్లేస్ కనేసి నాకు నీట్గా తెలీదు, వీళ్ళు ఏమి చెప్పలే ఫ్రెండ్స్ నాకు, అట్లే తోడుకోపోతా ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేస్ పోతా ఉన్నారు చెప్పండి. హలో ఎక్స్క్యూజ్ మీ, వాటర్ ఫాల్స్ కంతా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ కి నెక్స్ట్ ఫుల్ లాగ్ వాటర్ ఫాల్స్ అయినా ఆ లాగ్ ని కంప్లీట్ గా చూడండి. ఆ వాటర్ ఫాల్స్ లాగ్ ఈ బ్లాగ్ ఈ పొద్దు ఇంతకే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా లెంత్ అయితే మీరు చూసారని నాకు తెలుసు, దానికే ఈ లాగ్ ఇంత ఎండ్ చేస్తా ఉన్నాను. ఈ లాగ్ ఎట్లా అనిపించండి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే గంటని కొట్టు పెట్టకండి. కాదు ఫ్రెండ్స్, పక్కన ఉండే బెల్ ఐకాన్ ని కొట్టు పెట్టకండి.